నరసింహం బాలయ్య అప్పుడెప్పటి నుంచో ఆదిత్య 369 సీక్వెల్ గురించి చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అలానే హింట్ ఇచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఏళ్లుగా పట్టాలెక్కలేకపోతోంది. మొత్తానికి ఇప్పుడు టైం వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇది ఎప్పుడు సాధ్యం కాబోతోంది? టేక్ ఏ లుక్. బాలయ్య వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. డిసెంబర్ 8కి ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అఖండ హిట్ తర్వాత 4 సినిమాలు కమిట్ అయిన బాలయ్య ఇంతవరకు ఆదిత్య 369 సీక్వెల్ గురించి హింట్లు తప్ప డేట్లు తేల్చలేదన్నారు. ఈ మధ్య మరోసారి హింట్ ఇచ్చిన బాలయ్య ఆ సీక్వెల్ పట్టాలెక్కే డేట్ మాత్రం ఇవ్వలేదు. బాలయ్య కెరీర్ లో ఆదిత్య 369 తో పాటు భైరవ ద్వీపం కూడా రీమేక్ కాబోయే సినిమాల లిస్ట్ లో ఉంది. అయితే ఆదిత్య 999 ని తన వారసుడు మోక్షజ్ఞతో ప్లాన్ చేసిన బాలయ్య అందులో కేవలం గెస్ట్ రోల్ మాత్రమే వేయబోతున్నాడట. భైరవ ద్వీపం రీమేక్ కూడా వారసుడి కోసం రెడీ చేస్తున్నాడట. ఆదిత్య 999 లో బాలయ్య రాజుగా, ఇంజనీర్ గానే కాదు సైంటిస్ట్ గా కూడా కనిపిస్తాడు. అయితే 3 పాత్రలు గెస్ట్ రోలే. లీడ్ రోల్ మాత్రం తన వారసుడు మోక్షజ్ఞ వేయబోతున్నాడట. 2023లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. అయితే ఇలాంటి రీమేక్స్ లిస్ట్ లో బాబాయ్ అబ్బాయి కూడా ఉందని తెలుస్తోంది. అనిల్ రావిపూడితో మూవీ చేయనున్న బాలయ్య అదే దర్శకుడి మేకింగ్ లో బాబాయ్ అబ్బాయి రీమేక్ ప్లాన్ చేశాడట. అది 2024లో తన వారసుడితో కలిసి చేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.